పెద్దగా పరిచయం అక్కర్లేని పేరిది. చూడటానికి సామాన్యుడిలా కనిపించిన రాజకీయ వ్యూహాల్లో దిట్ట. అతను రంగంలోకి దిగితే ప్రత్యర్థి పార్టీలు మట్టి గరవాల్సిందే. అయితే నిన్న మొన్నటి వరకు కేవలం వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగుతున్నారు. ఈ అపర చాణక్యుడు అంతలా చక్రం తిప్పేస్తున్నారు మరి. 2014 లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీకి అఖండ విజయం దక్కడానికి తెర వెనుక పనిచేసిన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. మళ్లీ అదే మోడీకి 2015లో బీహార్లో చుక్కలు చూపించింది కూడా ఆయనే. వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ఎటు పనిచేస్తే అటే విజయం. దీన్ని బట్టే అతని సత్తా ఏమిటో చెప్పొచ్చు. అలాంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఉత్తరప్రదేశ్, పంజాబ్లో కాంగ్రెస్ విజయ బాధ్యతలని తలెత్తుకున్నారు. వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగి తేలుతున్నారు. ఈ అపర చాణక్యుడు కొద్ది రోజుల క్రితం వరకు కేవలం వ్యూహకర్తగా తెరచాటు కసరత్తులే చేసేవారు. మోడీని ఛాయ్వాలాగా ఫోకస్ చేసిన ఎన్డీఏ ఛాయ్ పే చర్చను బీహార్లో పర్చాపే చర్చగా మార్చిన, యూపీలో రాహుల్ చేత ఖాత్ పంచాయతీలను పెట్టించిన, అంతా వెనక ఉండి చేయించారు. కానీ ప్రస్తుతం సీన్ మారిపోయింది. యూపీ ఎన్నికల్లో సెక్యులర్ పార్టీలతో మహాకూటమి ఏర్పాటు చేయడానికి ప్రశాంత్ కిషోరే డైరెక్ట్ గా రంగంలోకి వచ్చేశారు. సమాజ్వాదీ అధినేత ములాయంతో చర్చలు జరపడమే ఇందుకు నిదర్శనం. అలాగే జేడీయూ నేతలతో కూడా ప్రశాంత్ కిషోర్ మంతనాలు సాగిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ సక్సెస్ రేటింగ్ హై రేంజ్ లో ఉండటంతో ఆయన మాటకు అడ్డే లేకుండా పోయింది. అలాగే ఆయన వ్యూహాలకు కూడా మంచి డిమాండ్ ఉంది. అందుకే ఆయన ఏం చెప్తే అది చేయడానికి, ఆయన నోటి నుంచి వచ్చే సలహాలను పాటించడానికి నేతలు రెడీ అయిపోతున్నారు. యూపీలో కూడా ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ ఫలిస్తే ఆయన రేంజ్ ఎక్కడికో వెళ్లిపోవడం ఖాయం.